హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐటెం వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నామండి. ఇది ఎలా చేయాలో చెప్తాను, కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ బాండలు పెట్టుకొని అందులో కాసంత నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర అలాంటివన్నీ వేసుకొని అందులో పచ్చిమిర్చిని బాగా తరిగి, అలాగే ఆనియన్స్ కూడా బాగా తరిగి ఆయిల్లో వేసుకొని బాగా కలపాలండి. కాసేపు అలాగే స్లోగా మంట పెట్టుకుని అవన్నీ బాగా దూరగా వేగే వరకు అలాగే ఉంచాలి. నెక్స్ట్ తర్వాత టమోటోస్ని బాగా కట్ చేసుకుని అందులో వేయాలండి. అవి కూడా బాగా కలిపి తర్వాత బాగా ఆ సన్న మంట మీదే ఉడకనిచ్చి కాసేపు అలాగే వేయించాలి. అవి వేయించాక పుదీనాని, కొత్తిమీరని కాస్త దాని మీద వేయాలండి. వేసి మళ్ళీ ఎప్పటిలాగే బాగా కలియబెట్టి ఉడికించాలి. అలాగే కాసేపు ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ టమాటోస్ని, ఆనియన్స్ని అన్నీ వేసి బాగా వేసున్నాం కదండి, అవన్నీ బాగా కలిపి బాగా ఉడకనివ్వాలండి. ఆ తరువాత బాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని, అలాగే ఉల్లగడ్డ ముక్కలు ఉంటాయి కదండి, అంటే పొటాటో, అవి కూడా బాగా వేసి దూరగా వేయించాలి. అలా కాసేపు బాగా ఉడికాక ఈ మీల్ మేకర్స్ ఉంటాయి కదండి, అవి బాగా కడిగి అందులో వేయాలి. వేడి నీళ్ళలో బాగా కడిగి అవి దానిలో వేసేయాలి. వేసి బాగా కాసేపు అలాగే కాగనివ్వాలండి. అలాగే కాసేపు బాగా నూనె అంతా అయిపోయే వరకు బాగా గరిటెతో బాగా తిప్పి అలాగే వేయించాలి. ఆ తర్వాత కాసన్ని వాటర్ పోసి దానికి సరిపోయే అంత మన బియ్యానికి తగ్గట్లు డబల్ టైప్లో వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్లో బాగా మరగనిచ్చి చాలాసేపటి తర్వాత బాగా మూత పెట్టి ఉడకబెట్టాలండి. ఆ తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీ తగ్గట్టు అందులో వాటర్కి తగినట్లుగా బియ్యాన్ని వేసి బాగా కలియబెట్టాలండి. ఆ తర్వాత కలియబెట్టాక బిర్యానీ రెడీ అయిపోతుంది. దాని మీద కొత్తిమీర చల్లుకొని మనము మామూలుగా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ బిర్యానీ చేసాం కదండి, మేము కూడా చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా మా బిర్యానీ నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.